జిల్లాలో దివ్యాంగుల అభ్యున్నతికి పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా నెల రోజులు ఆలస్యంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాల అమలులో ఖమ్మం జిల్లా యంత్రాంగం ముందంజలో ఉంటుందని అన్నారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకం సంబంధించి ప్రభుత్వ నిధులు విడుదల చేసిందని, జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన దివ్యాంగ జంటలకు సంబంధిత వివాహ ప్రోత్సాహకం త్వరగా అందేలా చూడాలన్నారు. స్కాలర్షిప్, దివ్యాంగులకు అవసరమైన పరికరాల పంపిణీలో లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అర్హులైన దివ్యాంగులందరికీ పారదర్శకంగా సదరం సర్టిఫికేట్ అందించేలా చర్యలు తీసుకున్నామని, అర్హులకు అందేలా సదరం సర్టిఫికేట్ జారీ అంశాన్ని ర్యాండంగా చెక్ చేస్తామని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో కంటి చూపు సమస్య వల్ల బిడ్డను పాఠశాలకు పంపడం లేదని ఓ దరఖాస్తు వచ్చిందని, ఖమ్మం జిల్లాలో కంటి చూపు సమస్య ఉన్న పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. వీధి వ్యాపారాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దివ్యాంగ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ఆత్మగౌరవం భవనం కేటాయింపు చేయాలన్నారు. దివ్యాంగులకు రవాణా నిమిత్తం వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ జారీలో సమస్యలు రాకుండా చూడాలని కోరారు. అనంతరం జిల్లా స్థాయి ఆటల పోటీలలో పాల్గొని మొదటి, 2వ స్థానంలో నిలిచిన దివ్యాంగులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేసి దివ్యాంగులతో కలిసి జిల్లా కలెక్టర్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని విజేత, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ వేణుమాధవ్, డిహెచ్ఈడబ్ల్యూ, సమ్రిన్, దివ్యాంగ సంఘ ప్రతినిధులు, స్వచ్ఛంద సంఘ సభ్యులు, దివ్యాంగులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు సార్. అదే కాకుండా మనకి అందరికీ కూడా ల్యాప్టాప్స్ కూడా మనం అందిస్తున్నాం సార్. 4G స్మార్ట్ ఫోన్స్ కూడా అందిస్తున్నాం సార్. జరుగుతుంది సార్. చాలా మంది రోజు కూడా మన దివ్యాంగ పిల్లల కోసం కూడా అన్ని రకాల ఫెసిలిటీలు ఉన్నాయి సార్. నీకు 2-3 దివ్యాంగులకి సంబంధించిన పునరావాస కేంద్రాలను సాధించాలనుకుంటారు. కాబట్టి మనం కూడా PHC కోటాలో పిల్లలు కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ తో ఎప్పుడు మనం జాబ్ నోటిఫికేషన్ మేము భావిస్తున్నాం సార్. కాబట్టి దయచేసి సామాన్యం కావాలి. ఈరోజు మన ఖమ్మం జిల్లాలో అంతర్జాతీయ చూడకపోయినా దివ్యాంగుడు 35 కిలో బియ్యం వస్తే ఏదైతే అంతర్జాతీయ కార్డు ఉన్నాయో ఆ కార్డు దివ్యాంగులు కేటాయించే విధంగా. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం ఒక్క నిమిషం మేడం. దివ్యాంగులు పే చేస్తున్న ఇవ్వడం అనేది ప్రభుత్వం తర్వాత మీ ఆ ఒక్క వ్యక్తి అర్హులైనటువంటి వాళ్ళకి 100% ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అనేది ఆఫర్తో అయిపోయింది సార్. జీవనోపాధి కల్పిస్తే తమరి పేరు, ప్రభుత్వం పేరు కట్ చేశాక అంటే సింగిల్ అనేది డబుల్ బెడ్రూమ్ ఏమంటారు ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల సంక్షేమం చేరవేయాలి, ఏ విధంగా అన్ని విధాలుగా ఆదుకోవాలనేది ఎప్పుడు కూడా ముందంజలో జిల్లా యంత్రాంగం ముందుంటూ ఉంటది. దాంట్లో భాగంగానే మనము వివిధ కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇందాక విజేత గారు చెప్పినట్టు వివాహ ప్రోత్సాహకాలు కానివ్వండి, దాంట్లో ఎస్పెషల్ గా బడ్జెట్ ఈసారి పుష్కలంగా మనకి రావడం జరిగింది. స్లాబ్ ఏం లేకుండా కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దివ్యాంగులందరికీ కూడా
మనవి ఏంటంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్ తొందరలోనే మనము సకాలంలో అందించాలని చెప్పి విజేత గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా స్కాలర్షిప్స్, పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్, ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే అవి కూడా సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటుగా నా ముందు మాట్లాడిన వాళ్ళు వారి ప్రతినిధులు 8 అంశాలు లేవనెత్తారు. ఖచ్చితంగా అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటి కూడా పరిష్కారం దిశగా మనం చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో అవి అత్యంత పారదర్శకంగా జరగాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తాము. అర్హత లేని ఎవరు ఒక్కరు ఉన్నా కానీ దాన్ని మనము అవి అసలు మనం అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయం. అటువంటి ఎవరైనా, ఎందుకంటే మనము సదరం అనేది అక్కడ అవసరం ఉన్న వారికి, అర్హత ఉన్న వారికి అందించాలి. ఒక్కరికి లేని వారికి ఇచ్చినా కానీ అది మిగతా వాళ్ళంతా అది కరెక్ట్ కాదు, సరి అయింది కాదు. కాబట్టి ఏవైనా కానీ అట్లా మనం నా దృష్టికి తీసుకురావడంతోనే మనం ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీతోనే చాలా ప్రక్షాళన చేసి ఒక కమిటీ కూడా వేసి ప్రతి సదరాన్ని ఏవైతే సర్టిఫికేట్ ఇస్తారో దాని మీద కమిటీ అందులో ర్యాండమ్ గా ఎన్నుకొని అవి మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తే ఏమైనా అర్హత వచ్చినా, అర్హత ఏమైనా రిజెక్ట్ అయినా ఎక్కడ కూడా దాంట్లో అవకతవకలు కానీ అవినీతికి కానీ అక్కడ ఎటువంటి స్కోప్ లేకుండా ఇంత విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నా. దానికి మీ సహకారంలో ఉండాల్సిందిగా కోరుతా ఉన్నా. రెండోది, మన జిల్లాలో ప్రజావాణి నిర్వహిస్తుంటే నా దృష్టికి ఒక సమస్య వచ్చింది. ఒక